ఆయనకు సినిమా అంటే అభిమానం, ఇంకా చెప్పాలి అంటే పిచ్చి ప్రేమ. ఆ అభిమానంతో వారసత్వంగా వచ్చిన ఆస్తిలో కొంత భాగం అమ్మి థియేటర్ కొనుగోలు చేశారు. చుట్టూ పచ్చని పొలాలు, అద్దంకి నార్కట్పల్లి హైవేలో ఉన్న కొమ్మాలపాడు కృష్ణసాయి థియేటర్ ఓనర్ రామకృష్ణ గారి ఇంటర్వ్యూ. సార్, అసలు మన థియేటర్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది? ఇది 1986 సంవత్సరంలో అల్లూరు రామలింగయ్య గారు అటువంటి వాళ్ళ మేనల్లుడు రచయితారు పాలకొల్లు ఎర్రంశెట్టి పెద్దబ్బాయి గారని ఆయన ఇక్కడికి వచ్చి, ఒక టౌన్లో అయితే చాలా థియేటర్లు ఉంటాయి, అక్కడ కలెక్షన్స్ బాగా ఉండవు, ఇక్కడైతే మారుమూల ప్రాంతాల్లో పల్లెటూళ్ళలో కనుక పెట్టేటట్టయితే బాగుంటుందని చెప్పి ఆ రోజు 86 డిసెంబర్లో శంకుస్థాపన చేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు థియేటర్లు కట్టేశారు. కట్టిన తర్వాత అప్పుడు వాస్తవానికి కలెక్షన్స్ భలే ఉండేవి. అప్పుడు పాత సినిమాలు బ్రహ్మాండంగా వచ్చాయి. ఆయన ఒక 3-4 సంవత్సరాలు చేసిన తర్వాత ఇక ఆయన కూడా లీజుకి ఇచ్చడం మొదలుపెట్టాడు. థియేటర్లో వచ్చిన ఫస్ట్ సినిమా వెంకటేశ్వర స్వామి మహత్యం, దేవుడి సినిమాతో స్టార్ట్ చేశారు. ఆ రోజు మన అద్దంకి లాయర్ గారు కనకసేనారావు గారు, కరణం బలరామ కృష్ణమూర్తి గారి చేతుల మీదుగా స్టార్ట్ అయింది. ఓకే సార్. తర్వాత అంటే 86 నుంచి 2000 సంవత్సరం దాకా సినిమా అనేది ఒక స్వర్ణయుగం. అవును. సినిమా చూడాలి అంటే ప్రేక్షకులు వచ్చి థియేటర్లోనే చూడాలి. ఇప్పుడు అంటే మనం ఓటీటీలు, టీవీలు అప్పుడు ఆ టైంలో థియేటర్ రన్ చేయడం మీకు ఎలా అనిపించింది సార్? అప్పుడు చాలా సంతోషంగా ఉండేది. సంవత్సరానికి పెద్ద హీరోలు కూడా 2 సినిమాలు, 3 సినిమాలు, 4 సినిమాలు అలా రిలీజ్ అయ్యాయి. శోభన్ బాబు, ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణరాజు, చంద్రమోహన్, మురళీమోహన్, అలా సినిమాలు చక్కగా వచ్చేసి సినిమా మీద మంచి ఆదరణ ఉండేది. అప్పుడు ఆ టైంలో మాకు కూడా బాగా డబ్బులు వచ్చేసాయి. మేము 96, 97లో లీజుకు నడిపి ఫస్ట్లో, ఆ తర్వాత మా పొలం, మాకు వచ్చిన పొలాలు అవి అమ్ముకొని సినిమా హాలు మీద మోజు మీద సినిమా కళామ తల్లిని నమ్ముకొని మేము థియేటరే కొన్నాం. థియేటర్ కొన్నాక నుంచి ఒక 97లో కొంటే 2007 దాకా రన్ చేసాం. అప్పటిదాకా పాత సినిమాలు, ప్రొజెక్టర్ డ్రైవర్ రాముడు, ఈ భైరవ దీపం, మా అన్నయ్య, మాకు అత్యధిక పారితోషికం వచ్చింది. మా అన్నయ్య సినిమాలో బాగా వచ్చింది. అప్పట్లోనే నేను 4 రోజులు ఆడాను మా అన్నయ్య సినిమా. సార్, మన థియేటర్లో ఎక్కువ రోజులు ఆడిన సినిమా ఏంటి? మా అన్నయ్య రాజశేఖర్ సినిమా. అప్పుడు జనం కూడా రోజు 4 ఆటలు. అప్పుడు రోజు 3 ఆటలే ఉండేవి. 3 ఆటలు ఉన్నప్పటికీ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళు బాగా అప్పుడు ఆటోలు, బళ్ళు ఇవన్నీ ఉండేవి. ట్రాక్టర్లు ఉండేవి, గుర్ర బండ్లు ఉండేవి. వాటి మీద వచ్చి విపరీతంగా జనం వచ్చేసేవాళ్ళు. విపరీతంగా వచ్చి చక్కగా వినోదం అనేది చూసి బ్రహ్మాండంగా ఆనందించి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు టికెట్ ప్రైస్ ఎలా ఉండేది సార్? అప్పుడు రూపాయి నేల, 2 రూపాయలు బెంచి, 3.5 కుర్చీ ఉండేది. థియేటర్ కూడా ఫుల్ అయిపోయాయి ఏ సినిమా వేసినా. అప్పుడు హయ్యర్లు తక్కువ ఉండేవి, కలెక్షన్స్ ఎక్కువ ఉండేవి, కష్టం ఎక్కువగా ఉండేది, దానికి తగ్గ ఫలితాలు కూడా 4 రెట్లు ఉండేవి. అప్పుడు ఆ మోజుతోటి అప్పుడు పొందిన ఫలితాలతోటి ఈ సినిమా వాసన వదలలేక మేము ఇప్పుడు కూడా కష్ట నష్టాలకు గురైనా సరే ఈ సినిమాని ఇంటింత ఒడిటింత అన్నట్టుగా మాకున్నంతలో కాస్త డెవలప్మెంట్ చేసుకుంటూ ఇప్పుడు రిలీజ్ సినిమాలు అందుకుంటూ కాస్త నష్టాలను కూడా చవి చూస్తున్నామని చెప్పక తప్పదు. సార్, అప్పుడు మీ థియేటర్లో ఎంతమంది వర్కర్లు పనిచేసేవాళ్ళు? ఇప్పుడు ఎంతమందికి మీరు ఉపాధి కల్పిస్తున్నారు? అప్పుడు దాదాపు 10 మంది వర్కర్స్ పనిచేసేవాళ్ళు. దాదాపు 8 మంది గట్టిగా పనిచేసేవాళ్ళు. ఇంకా క్యాంటీన్ వాళ్ళని వర్కర్స్, గేట్లు కాడ క్యాన్వాసు, ఆపరేటర్స్, వాచ్మెన్ వీళ్ళంతా ఉండేవాళ్ళు. ఇప్పుడు రాను తగ్గిపోయి ఒక 3. ఇక వాళ్ళతో పాటు నేను కూడా వర్క్ చేస్తూ ఉంటాను. ఇక అట్లా చేసుకుంటూ ముందుకు సాగిపోతా ఉన్నాం. మీరు ఇందాక అన్నట్టు సార్ 2007 తర్వాత కొన్నాళ్ళు ఇక 2007 తర్వాత బాగా టెక్నాలజీ పెరిగిపోయి మంచి సినిమాలు వచ్చేసరికి, ఆ తర్వాత టీవీలు, ఈ ఫైరసీ ఇవన్నీ వచ్చేసరికి ఇక మేము తట్టుకోలేక సినిమా హాల్ రన్ చేయలేక ఎక్కడెక్కడన్నీ మూసేసుకొని ఆపేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత శాటిలైట్ విధానం వచ్చి దీన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు జనం. ఎక్కడో సినిమా వదిలితే అది డైరెక్ట్ మన హాల్లో పట్టడం, అది కాకుండా మంచి రిలీజ్ సినిమాలు సకాలంలో రావటం, పబ్లిసిటీలు కావటం, అది ఒక కొంత వినోదం కలిగిస్తుంది, కాస్త లాభదాయకంగా ఉంటుందని నమ్మి మళ్ళీ పునఃప్రారంభించాం థియేటర్. పునఃప్రారంభించి ఫస్ట్ సినిమా లైన్ నందమూరి బాలకృష్ణ సినిమాతో స్టార్ట్ చేసాం. ఇక ఆ తర్వాత వరుసన అప్పుడప్పుడు పెద్ద సినిమాలు వేసుకుంటా వస్తూ ఉన్నాం. ఇక 2000 దాటిన తర్వాత 2020 ఆ ప్రాంతాలకు వచ్చేసరికి ఇక మరింత టెక్నాలజీ పెరిగిపోయి ఈ సినిమాలు థియేటర్లు కూడా తగ్గిపోయి, ఒక విధంగా చెప్పాలంటే ఒక మంచి సినిమాలు, పెద్ద సినిమాలు తీస్తున్నాడనే కానీ సినిమాలు ఆలస్యం చేయటం వల్ల ఆయన మీద మాకుంత ఒక రకంగా కోపం కూడా ఉంది.
ఎందుకయ్యా అంటే ఈ ఒక్కొక్క హీరోని కూడా ఆయన లాక్ చేసేస్తున్నాడు. లాక్ చేసి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి సినిమా చేస్తుంటే సినిమా ఇక ఎలా బతకగలదు? ఇప్పుడు అనిల్ రాయపూడి లాంటి చిన్న దర్శకుడు ఉన్నా కానీ సంవత్సరానికి 1 సినిమా, సంవత్సరానికి 2 సినిమాలు, భగవంత్ కేసరి లేకపోతే సంక్రాంతికి వస్తున్నాం, అలా సంవత్సరానికి 2 సినిమాలు తీసేసరికి కాస్త వినోదంగా మేము ₹1 తీసుకోగలుగుతున్నాం, వస్తున్నారు. ఇప్పుడు పండగలే బేస్ చేసుకొని జనం వస్తున్నారు. ఇప్పుడు సినిమా పరిశ్రమ కూడా తక్కువ పరిశ్రమ కాదు, కోట్ల మంది బతుకుతా ఉన్నారు ఈ సినిమా పరిశ్రమ మీద. చిన్న వర్కర్ కానించి, గేట్ మ్యాన్ కానించి, ఎగ్జిబిటరు, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఇంకా చాలా మంది టెక్నీషియన్స్, ఈ మేకప్ మెన్ అని, క్యాస్ట్యూమ్స్ అని, ఇంకా సినిమాల పరిశ్రమ చాలా మంది వేలాది లక్షలాది మంది వర్కర్స్ బతుకుతున్నారు. ఇది కూడా సినిమా పరిశ్రమ గుర్తించి మాకు కూడా ఏదైనా సరే కరెంటు మీద సబ్సిడీ కనుక కలిగించినట్టయితే ఇంకా కొంతకాలం సినిమాలు నడపడానికి అవకాశం ఉండేది. మేము ఎంతో ఆశపడ్డాం. మా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, సినిమా కష్టాలన్నీ అర్థం చేసుకుంటారు ఆయన, దాని ద్వారా మనకి ఏదన్నా ఉపాధి కలుగుతుంది, లేకపోతే సినిమా చిన్న థియేటర్లు కూడా కాస్త ఏదైనా లోన్ సదుపాయం కల్పించి మీరు కూడా థియేటర్లో కాస్త డెవలప్మెంట్ చేసి మంచి కుర్చీలు వేసి అట్లా చూపించి ప్రేక్షకుల వినోదాన్ని కలిగించమని కాస్త లోన్ సదుపాయం కల్పించినట్లయితే మేము కాస్త ముందుకు వెళ్ళేవాళ్ళం. సినిమా పరిశ్రమ ఎప్పటికీ మేము మూసేయం. సార్ ఇప్పుడు మీకు ఫిల్మ్ ఛాంబర్ ఉంది సార్, ఇక్కడ పనిచేసే వర్కర్లకి ఏమైనా జీతాలు వస్తాయి? ఏమీ లేవు. వాళ్ళు కూడా మేమేమి వాళ్ళని పైకి తీసుకురాలేకపోయాం. మాకే అంతంత మాత్రం అంటే వాళ్ళ వర్కర్స్ కూడా వాళ్ళు కూడా సినిమా పరిశ్రమ నమ్ముకొని వేరే పని చేయలేక ఇక్కడే ఉంటూ మాతో పాటు సహజీవనాన్ని గడిపిస్తూ వాళ్ళు కూడా పాపం వాళ్ళు కూడా ఏమి డెవలప్మెంట్ అయింది ఏమీ లేదు, మేము కూడా డెవలప్మెంట్ అయింది. మరి శాటిలైట్ వచ్చిన తర్వాత ఇంకా వస్తుంది, కొత్త సినిమాలు వస్తాయి, ఇంకా సంపాదించుకుంటాం అనే ఏదన్నా వస్తుంది అనుకుంటున్నాం. కానీ రోజు రోజుకి పరిశ్రమ దిగజారిపోతా ఉంది. ఇప్పుడు పండగలకి పబ్బాలకే జనం వస్తున్నారు కానీ ఈ ఇడి రోజుల్లో రావటం. నిన్నగాక మొన్న ఐబొమ్మ రవి అంతా తెలిసే ఉంది. ఇప్పుడు పొద్దున్న సినిమా రిలీజ్ అయితే మధ్యాహ్నం కల్లా టీవీలో వస్తుంది, సెల్లుల్లో వస్తుంది. సెల్లుకి టీవీకి కనెక్ట్ చేసుకుంటున్నారు, చూసుకుంటున్నారు. ఆ పైరసీ వల్ల మేము మా మనుగడ ముందుకు పోలేకపోతా ఉంది. సార్ మీ గురించి ఇంకొక మాట కూడా విన్నాం, మీరు దగ్గరలో ఉన్న ఏల్చూరులో కూడా ఇంకో థియేటర్ రన్ చేస్తున్నారని తెలిసింది. ఇలా 2 థియేటర్లు మీరు ఎలా నడపగలుగుతున్నారు సార్? ఎట్లనే చేస్తున్నది, దీనికి ఆమ్లెట్ గా పక్కన ఉంటది చిన్న థియేటర్. ఇక్కడ తీసుకొచ్చిన సినిమా ఇదివరకు అక్కడ వేసేవాళ్ళం, అక్కడ వేసుకుని ఇక్కడ వేసుకుంటా వచ్చాం. ఈ శాటిలైట్ విధానం వచ్చిన తర్వాత 2 సెంటర్లు కూడా 1 సెంటరే కాబట్టి మీరు కాస్త తగ్గింపు చేసి ఇవ్వాలి అని అంటే మాకు డిస్ట్రిబ్యూటర్లు కూడా సహకరిస్తూ ఉన్నారు. సపోజ్ ఇక్కడ ₹100 తీసుకొచ్చాం అనుకో, అక్కడ ₹20, అక్కడ ఒక షో మాత్రమే వేస్తాం రోజుకి. ఇక్కడ మాత్రం 4 ఆటలు 3 ఆటలు జనాన్ని వచ్చిన దాన్ని బట్టి ఇక్కడ వేస్తా ఉంటాం. అందుకని చెప్పి దాన్ని కూడా 35 సంవత్సరాల నుంచి గత 35 సంవత్సరాల నుంచి రన్ చేస్తానే ఉన్నాం. ఫస్ట్ ఇది అప్సరా థియేటర్ అంటే ఈ చుట్టుపక్కల మారుమూల ప్రాంతాలకు బాగా పేరు. అదే మా పాలకొండ పెద్దబాయి గారు కట్టించారు. ఆయన అమ్ముకొని వెళ్ళిన తర్వాత ఈ థియేటర్ మేము కొన్న తర్వాత దీని మీద కృష్ణసాయి థియేటర్ అని పేరు పెట్టాము. ఇక దాని మీద రన్ అవుతా ఉంది ప్రజెంట్. అది కూడా ఉదయ భాస్కర్ థియేటర్ ఏల్చూరు. ఆ థియేటర్ని మార్చేసి జయప్రద థియేటర్ అని పేరు పెట్టి మా అమ్మగారి పేరు మీద దాన్ని కూడా రన్ చేస్తా ఉన్నాం. అక్కడ ఒక 3-4 ఉన్నారు, ఇక్కడ ఒక 3-4 ఉన్నారు వర్కర్స్. వాళ్ళు కూడా కనిపెట్టుకొని ఉన్నారు. ఏదో రకంగా జరిగిపోతా ఉంది. ఈ హాల్ కెపాసిటీ ఎంత ఉంది సార్? మరి ఏల్చూరు హాల్ కెపాసిటీ ఎంత ఉంది సార్? ఇది వచ్చేసరికి 260 సీట్లు, ఇది అది వచ్చేసరికి 160 సీట్లు. 160 సీట్లు. మీరు ఒకసారి మేమన్నా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకి దాదాపు 800 మంది బెనిఫిట్ షో చూశారని మేము అన్నాం సార్. అది వట్టి మాట కాదు. అప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి అప్పుడు కొంచెం హాలు పెద్దదిగా ఉండేది. ఒక 400 నుంచి 450 మంది వచ్చారు. వచ్చారు 500-600 మంది వచ్చారు, కానీ పట్టింది మాత్రం 450 మంది. ఏ సినిమాకి మీరు ఎక్స్ట్రా చైర్లేసి మన థియేటర్ దగ్గరికి వచ్చారే? ఆ గౌతమిపుత్ర శాతకర్ణి 450 మంది నుంచి 500 మంది వచ్చారు. 260 సీటింగ్ కెపాసిటీ, 500 మంది చూసి వెళ్ళారు. అది గేట్లలో నిలబడి, బెంచీల్లో నిలబడి, అయ్యా మేము చూస్తే చాలా ఈ సినిమాని, మాకు అవకాశం కల్పించండి, మీ టికెట్ మీరు తీసుకోండి అని గేట్లలో కూర్చొని అటు ఇటు కూర్చొని 500 మంది కూర్చున్నారు. పోలీసు వారి బందోబస్తు కూడా పెట్టుకున్నాం. అప్పుడు ఒక షో కానీ ఒక రోజుకి కానీ మీకు మెయింటెనెన్స్ ఎంత ఖర్చు అయింది? అంటే కరెంట్ బిల్లు కానీ ఒక 4,000 వర్కర్స్ కానీ, ట్యాక్స్ కానీ, లేకపోతే అద్దెలు కానీ, ఏదైనా ఖర్చులు కానీ ఏదైనా సరే, కరెంట్ కానీ లేదా జనరేటర్ కానీ ఏదైనా సరే ఒక 4,000 రోజు అవుతుంది. ఆ గొడవలు తగాదలు కూడా ఏమి లేవు. వస్తున్నారు, చూస్తున్నారు, బాగుంటే చూస్తున్నారు, లేకపోతే సినిమా బాగలేదని వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు సినిమా ఉంటే లారీలు వేసుకొని, ట్రాక్టర్లు వేసుకొని, కటౌట్లు కట్టి బ్రహ్మాండమైన ఊరేగింపుతో, గాని మేళాలతోటి, పులిహారులు కట్టి చేసేవాడు. ఇప్పుడు అవన్నీ ఏమి లేవు. పెద్దరాయుడు, పెద్దన్నయ్య అలాంటి సినిమాలకి మీడియం లాభాలు వచ్చినాయి, మంచి సినిమాలు అవన్నీ. అప్పుడు ఈ టెక్నాలజీ లేదు.
అప్పుడు రీళ్లు మోసుకొని ఆ రీళ్లు మార్చుకొని రీళ్లు తిప్పుకుంటూ వేసుకుంటా వాళ్ళం. రోజు 3 ఆటలు వేసేవాళ్ళం. 3 ఆటలు కూడా ఆటకి 70 మంది, 100 మంది, 150 మంది ఆ విధంగా వచ్చేవాళ్ళు. పగలు తక్కువగా ఉండేవి, రాత్రి పూట ఫుల్ అయిపోయి. ఎందుకంటే పగలంతా పనులకు వెళ్తారు, రాత్రి పూట సెకండ్ షో ఫస్ట్ షో మాత్రం జనం బాగా వచ్చేసేవాళ్ళు అనమాట. అప్పుడు అది వాళ్ళకి ఎంజాయ్మెంట్, వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి. కనీసం టీవీలు కూడా ఉండేవి కాదు, ఈ మీడియాలు ఫోన్లు అవన్నీ ఉండేవి కాదు. కాబట్టి వినోదం అంటే ఈ అప్సరా థియేటరే అప్పుడు జరిగిపోయింది బాగా. ఎంతో వినోదంగా ఉండే, చక్కగా పౌలల్లో పనులు చేసుకునేవాళ్ళు, రాత్రి పూట ఖచ్చితంగా సినిమా చూసేవాళ్ళు. చుట్టుపక్కల ప్రాంతం మా మండలంలో మాకు సజ్జాపురం అని పక్కన ఉంది, మక్కెనవారిపాలెం, కుందుర్తి, ఏల్చూరు థియేటర్ ఉంది. ఏల్చూరు వాళ్ళు కూడా అక్కడే చూస్తారు. కొమ్మాలపాడు మెయిన్. ఈ 7-8 ఊళ్ళు కాకుండా ఇంకా కొత్త సినిమా, పెద్ద సినిమా వచ్చి పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి. ఎందుకంటే రేట్లు తక్కువగా ఉన్నాయి అని చెప్పి అటు నుంచి నరసరాపేట నుంచి వచ్చి చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు బెనిఫిట్ షోకి, అప్పుడు ఆ నరసరాపేటలో బెనిఫిట్ షో ఉండేది కాదు, ఇక్కడ మన కొమ్మాలపాడులోనే బెనిఫిట్ షో ఉండేది. కాబట్టి స్టూడెంట్స్ మేము కాలేజీల కాడికి వెళ్ళి అయ్యా మనం తక్కువగా ఇస్తామని టికెట్ 100 రూపాయలు, 150 రూపాయలు అని చెప్పేసరికి ఆ కాలేజీ స్టూడెంట్స్ 200-300 టికెట్లు అమ్మేవాళ్ళం అక్కడ. గౌతమిపుత్ర శాతకర్ణి చేసింది అది. వాళ్ళు వచ్చేసరికి ఒక్కసారిగా క్రౌడ్ వచ్చేసింది. మీరు అన్నట్టు 500-600 మంది వచ్చేసారు. మేము ఇక జనాన్ని చూసి ట్రాఫిక్ ఆగిపోయి ఏంటో ఇంత జనం వచ్చారు ఏంటని. ఇంకొకటి చెప్పాలంటే బాలకృష్ణ సినిమా ఎప్పుడూ మాకు బాగా లాభంగా ఉండేది. అఖండ 2 తప్ప. అఖండ 1 కూడా మంచి లాభాలు తీసుకొచ్చి పెట్టింది, బాగా ఉన్నాయి. కానీ ఈ అఖండ 2 మాత్రం దాన్ని సరిపోయేపాటికి మా వల్ల ఇదైపోయింది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అప్పుడు మాత్రం ఖచ్చితంగా మిగులుతాయి, దసరా పండుగ అప్పుడు మిగులుతాయి. ఇట్లా పండగలు సేవ్ చేసుకునేటప్పుడు మాత్రం సినిమాలు బాగా వస్తుంటాయి. అన్నిట్లో నంబర్ 1 సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందంటే రైతులకి పొలాల్లో పంటలు వచ్చి వాళ్ళు ఎంత హ్యాపీ ఉన్నారో, ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాక మా అందరి పరిస్థితి సినిమా యాక్చువల్ గా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ అంతా బంగారు భవిష్యత్తు సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి సీజన్ తర్వాత మీకు ఇంకా ఎక్కువ లాభాలు మిగిలిన సీజన్ ఏంటి సార్? ఇంకా చెప్పలేమండి ఎలా ఉంటుందో ఎట్లా ఉంటుందో. ఏ సినిమా తీసుకొచ్చాం, సినిమా తీసుకొచ్చి మేము బాగా ప్రచారం, ఆటో క్యాన్వాస్, బ్రహ్మాండ పబ్లిసిటీ అన్ని చేస్తాం. చేసినప్పుడు సినిమా కనుక మౌత్ టాక్ తో సూపర్ హిట్ టాక్ కనుక వచ్చింది అంటే దానికి ఒక 50,000, 60,000 లాభం వస్తాయి. అంటే 1,00,000కి మేము కొన్నదానికి ఒక 50-60,000 లాభం వస్తాయి. అదే కనుక ఫ్లాప్ అయింది అనుకోండి ఒక 70,000, 80,000 వస్తాయి. అల్లు అర్జున్ సినిమా వచ్చిందంటే ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ సినిమా అంటే మాత్రం బాగా చూస్తారు జనం. పుష్ప కూడా లాభాలు తెచ్చిపెట్టింది, బ్రహ్మాండంగా ఉంది. పుష్ప 2 2 సినిమాలు ప్లే అవుతున్నప్పుడు మధ్యలో ప్రొజెక్టర్ ప్రాబ్లం కానీ, సౌండ్ సిస్టమ్ కానీ ప్రాబ్లం కానీ ఎప్పుడైనా వచ్చినాయా? వస్తుంటే దానికి తగ్గట్టు మా ఇంజనీర్లు ఉంటారు. వెంటనే ఇక్కడికి రాకపోయినా సొల్యూషన్ చెప్తారు, మేము ఆపరేట్ చేసుకుంటాం. విత్ ఇన్ మినిట్స్ వెంటనే 3-4 నిమిషాల్లో మేము ఆపరేట్ చేసి మళ్ళీ సినిమా వేసేస్తాం. ఇప్పుడు ఏదైనా బెనిఫిట్ షో మీరు వచ్చిన తర్వాత మీరు డౌన్లోడ్ చేయడానికి ఇలా కొంచెం టైం పడేటప్పుడు వచ్చిన ప్రేక్షకులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పి ఏదో ఒక సినిమా వేస్తారంట. ఖచ్చితంగా దాని గురించి చెప్పండి. ఖచ్చితంగా అప్పుడు ప్రేక్షకులు వచ్చారు, మేము సపోజ్ 10 గంటలకు అనౌన్స్ చేస్తాం. సినిమా చేసిన తర్వాత ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల లేకపోతే ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల సినిమా కొంచెం ఒక గంట లేట్ అయింది. ఆ ప్రేక్షకులు నచ్చ చెప్పుకొని అప్పటిదాకా ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్స్ లేకపోతే అంత ముందు ఉన్న సినిమాను ప్రదర్శిస్తూ వాళ్ళని కూర్చోబెడతాం. లైసెన్స్ వచ్చి కానీ తెలిసింది మాకు, అయ్యా లైసెన్స్ వచ్చింది, వెంటనే అది ఆపేసి మళ్ళీ సినిమా స్టార్ట్ చేస్తాం. మేము ఇప్పుడున్న పరిస్థితులు బట్టి 4 వచ్చినా, 3 వచ్చినా, 5 వచ్చినా సినిమా రన్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ వచ్చే ఈ ఊరోళ్ళే రారు, ఈ పక్కన ఊరోళ్ళు 4 రోడ్లు 10 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు వస్తారు. అయ్యా మేము సినిమా చూడటానికే వచ్చాం, మేము సినిమా చేయకపోతే ఎలా అంటే మేము 3, 4 వేస్తాం. 100 మందికి వేసిన అదే సినిమా, 5 వేసినా అదే సినిమా. కాబట్టి కొమ్మాలపాడు కనుక మనం వెళితే ఖచ్చితంగా సినిమా ఉంటది అని ప్రేక్షకుడు నమ్మగలుగుతాడు. అందుకనే ఖచ్చితంగా వస్తుంటారు. మంచి సినిమాలు, పెద్ద సినిమాలు వచ్చినప్పుడు జనం వస్తారు. ఈ చిన్న సినిమాలు వాటికి వచ్చినప్పుడు తగ్గిపోతా ఉంటారు. అయినా మేము పట్టుబెడమనే విక్రమార్కుల్లాగా ఏదో రోజు మాకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మాకు మంచి లాభాలు ఉంటాయి, పరిశ్రమ మమ్మల్ని కాపాడిద్ది, సినిమా కళామ తల్లిని నమ్ముకొని మేము ముందుకు వెళ్తూనే ఉన్నాం ఇప్పటి వరకు. యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరన్నా కొత్తగా వచ్చి ఇలా థియేటర్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్తాం. పరిశ్రమ ప్రస్తుతం మాత్రం కాస్త ఇబ్బందిగానే ఉందయ్యా. ఏదైనా ఏసీ థియేటర్ లాంటివి కట్టుకొని మంచి సెంటర్ చూసుకొని కట్టుకుంటే అంతంత మాత్రంగా నడుచుద్దాము. మొత్తాన్ని సినిమా కష్టాలని అందరికీ తెలుసు. ఇవాళ ఏ వ్యాపారం బాగుంటుందా, అది వరకు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఊరూరికి సినిమా హాల్ ఉండేది. రాను దాని మీద లాభాలు తక్కువగా ఉన్నాయి, సినిమాలు ఎవరు చూడటం లేదని చెప్పి వాళ్ళంతా సర్దుకొని కళ్యాణ మండపాలుగా చేసుకొని
లేకపోతే ఏదో ఫ్యాక్టరీలుగా పెట్టుకొని ఏదో వాళ్ళ జీవనోపాధి వాళ్ళు కల్పించుకుంటా ఉన్నారు. ఇక మా పోటీ వాళ్ళు కళామ తల్లిని నమ్ముకున్న వాళ్ళు మాత్రం అట్లానే ఉండిపోయాం. అయితే ఉన్న కొద్దికి సినిమా పరిశ్రమ తగ్గిపోతుంది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ టీవీల్లో, సినిమాల్లో, ఈ ఓటీటీల్లో అన్నిట్లో ఎక్కడ పెట్టినా సినిమా వినోదం దొరుకుతుంది. వినోదం కావాలంటే సినిమా హాల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ యాక్టర్స్ కూడా 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాల వరకు ఒక సినిమా తీస్తుంటే సినిమా ఆదరణ ఎలా ఉంటుంది? ఆ సినిమా పెద్ద హీరోలు వాళ్ళ వారసులు సినిమాలు చూస్తేనే వాళ్ళ ఫ్యాన్స్ ని, వాళ్ళ ఫాలోయింగ్ ని బట్టి సినిమా ఆడుతుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా రావడం లేదు. కంటెంట్ ఉన్న సినిమా ఉంటే ఆదరణ ఉంది. చిన్న సినిమా అయినా, మొన్న కోర్టు వచ్చింది సినిమా, అది చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద హిట్ అయింది. బేబీ ఉంది, అది చిన్న సినిమా, కంటెంట్ ఉంది దాంట్లో, దాన్ని బట్టి బాగానే ఆడినాయి ఆ సినిమాలు. మీకు బాగా లాస్ వచ్చిన సినిమా ఏంటంటే ముందు రన్ చేసినప్పుడైనా కానీ, కొత్తగా ఈ థియేటర్ మళ్ళీ రీస్టార్ట్ చేసిన తర్వాత అయినా కానీ? విపరీతం వచ్చిన సినిమా డిజాస్టర్లు ఉన్నాయిగా. జానీ ఒకటి ఉంది, రామ్ చరణ్ సినిమా మన ఉంది, గేమ్ చేంజర్. అవన్నీ చాలా నష్టాలు వచ్చినాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ సినిమా, ఇప్పుడు రాజా సాబ్, ఇవన్నీ భారీ నష్టాలే. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ ఆడుతుంది. ఆడియన్స్ కూడా 40 మంది ఉన్నారు. ఈరోజు సండే కాబట్టి ఆడియన్స్ బాగానే ఉన్నారు. మరి లోపలికి వెళ్దాం. పైన ప్రొజెక్టర్ సిస్టమ్ అంతా శాటిలైట్ సిస్టమ్. అది అప్పుడు ఫిల్మ్లు పుట్ట తెగిపోయాయి. రీళ్లు ఎప్పటికప్పుడు జాయింట్లు వేసుకునే వాళ్ళం. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సార్. అలాగే ఇలాంటి పండుగ సమయంలో మా కోసం మీ సమయం కేటాయించి ఈ థియేటర్ గురించి అన్ని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఎదువరికి బాక్సులు తీసుకొచ్చి రీళ్లు తీసుకొచ్చి చుట్టుకుని మేము సినిమా ప్రదర్శన చేసేవాళ్ళం. ఇప్పుడు అట్లాగా శాటిలైట్ విధానం. ఈ శాటిలైట్ విధానం అంటే వాళ్ళకి ప్రొజెక్టర్ సిస్టమ్ అంతా వాళ్ళు ఆపరేట్ చేస్తారు. దాని మీద వాళ్ళు మనకి 1 వీక్ ఇంతని, 1 వీక్ ఇంతని, నెలకి ఇంతని తీసుకుంటాం. తీసుకున్న దాని మీద మనకు లైసెన్స్ ఇస్తారు. లైసెన్స్ ఇస్తే మేము అది సినిమా ఇక్కడ లోడ్ చేసుకుంటాం. మేము ఇచ్చిన జనాభాని బట్టి రోజు 4 ఆటలు, 3 ఆటలు, 2 ఆటలు ప్రదర్శిస్తాం. అంటే మీరు షోలు లెక్కన తీసుకుంటారా సార్? షోలు కాదు, 1 వీక్, 2 వీక్, 3rd వీక్ అట్లా. మనకు సినిమా రన్ వచ్చే కొద్దికి ఆడించుకుంటానే ఉంటాం. మాకు డిస్ట్రిబ్యూటర్ సహకరించి మాకు లెటర్ పెడతా ఉంటాం. ఏ వారానికి వారానికి, గురువారం, శుక్రవారం రిలీజ్ అవుతుంది, గురువారం ఎండ్ అవుతుంది. దేశం మొత్తం అంతే. మన కొత్త సినిమాలు మారుతా ఉంటే అక్కడికి వెళ్ళి మనం మాట్లాడుకొని వాళ్ళ పర్మిషన్ తీసుకొని సినిమా మార్చుకొని మళ్ళీ వేస్తాం. అంటే ఇప్పుడు సినిమా మార్చాలంటే ఒక టెక్నీషియన్ వచ్చి ఇక్కడ డౌన్లోడ్ చేసేయాలి. ఇక్కడికి వచ్చి ఎక్కడి నుంచో, సపోజ్ ఒంగోలు నుంచో, గుంటూరు నుంచో వస్తారు. ఆ ఇంజనీర్ గారు వచ్చి మనకు డౌన్లోడ్ చేస్తాం. తీసుకున్న తర్వాత వాళ్ళకి అమౌంట్ కడితే వాళ్ళు కీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ కీస్ మనకి ఇస్తారు. ఏది ఓటీపీ లాగా. అప్పుడు మేము వచ్చి ప్రదర్శన చేసుకుంటాం. వారానికే ఇస్తారు. ఈ సిస్టమ్ అంతా నడవాలంటే ఏసీ ఉండాలా సార్? కంపల్సరీగా ఏసీ ఉండాలి. మంచి యాంప్లిఫైయర్ ఉండాలి. ఇది సబ్‌వూఫర్, సరౌండింగ్, ఈ యాంప్లిఫైయర్లు, ఇది ప్రాసెసర్. ఓకే, ఇవన్నీ సౌండ్ సిస్టమ్ కదా సార్? ఇవన్నీ సౌండ్ సిస్టమ్ ఇదంతా. మాది పిఎక్సిడి. ఓకే, మాది ఇది పిఎక్సిడి ఉంది కదా, ఇది పిఎక్స్ ప్రసాద్ వాళ్ళది. ఇది మేము నెలవారీ రెంట్లు కడతాం. నెలకు వచ్చేసరికి 15,300 కడతాం నెల. అది ఆడినా ఆడకపోయినా, ఒక వారం ఆడినా ఒక వారం ఆడకపోయినా వాళ్ళకి నెల రెంట్లు అనమాట. ఇకంతా సౌండ్ సిస్టమ్ అంతా మంచి సౌండ్ సిస్టమ్, యాంప్లిఫైయర్ సౌండ్ సిస్టమ్. ప్రేక్షకులను తృప్తిపరిచే అంత ఉంటుంది. మీరు కూడా అడగండి లోపలికి. ఇది బాక్స్ ఏంటిది? ఇది ప్రాసెసర్. ఇది ఆల్ట్రా స్టీరియోస్. ఇది ప్రాసెసరే. సౌండ్కి సంబంధించిందా? ఇది వచ్చేసి క్రాస్ ఓవర్ చెన్నై నుంచి తెప్పించాం. చాలా బాగా డిజిటల్ చేసి. దేనికి వాడతారు? ఇదేమో సౌండ్ కి, మాటలు చక్కగా వాయిస్ అర్థం కావడానికి. ఈ యాంప్లిఫైయర్, ఇది సరౌండింగ్, ఇది సబ్‌వూఫర్లు, తర్వాత సెంటర్. అంటే మనిషి ఇటుపక్క ఉండి మాట్లాడితే ఇది వస్తుంది, అటుపక్క ఉండి మాట్లాడితే ఇది వస్తుంది. ఇది మధ్యలో వచ్చేసరికి మధ్యలో ఉండే మనిషి మాట్లాడితే ఇది వస్తుంది. అట్లా ఎక్కడికక్కడికి. ఇది సరౌండింగ్, ఇది వచ్చేసరికి సబ్‌వూఫర్. బాగా దమ్ముగా ఉండాలి. పల్లెటూరులో సౌండ్ అంటే బాగా దమ్ముగా ఉండాలి. చూస్తే ఓహో అనాలి. ఇలా చిన్నగా సైలెంట్ గా పెడితే ఇక్కడ ఆనదు. అందుకని చెప్పి చక్కగా పెట్టి దానికి తగ్గట్టుగా సబ్‌వూఫర్లు, స్పీకర్లు మంచి మొత్తం తీసుకొచ్చి పెట్టాం. ఇప్పుడు మీరే విన్నారు కదా సౌండ్ ఎంత వచ్చిందో, ఎట్లా ఉందో. అదే విషయం. ఇప్పుడు ఒకవేళ సినిమా కాకుండా మీరు వేరేది ఏదైనా ప్లే చేసుకోవాలనుకోండి, ప్లే చేయొచ్చా? అట్లా కుదరదు. కుదరదా? అట్లా 4 వేయడానికి కుదిరింది. వాళ్ళు ఏదైతే లైసెన్స్ ఇస్తారో అదే మేము వేసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఏదన్నా వీడియోలు ఈ డివిడీలు పెట్టి ప్లే చేసినా ఇంత క్లారిటీ రాదు, ఇంత సౌండ్ రాదు. పక్కన ప్రాంతాల్లో రోజువారీ పనులు చేసుకునే కూలీ నాలి ఉంటారు. పండగల విద్యార్థులు వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు కూడా సినిమా చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే తక్కువ రేట్లో ఉంటుంది కదా, 50 రూపాయలు, 30 రూపాయలు అట్లా. ఒక్కొక్కసారి ఈ సినిమా అయిపోయిన తరుణంలో 2 సినిమాలు ఒకే టికెట్ మీద కూడా వేస్తాం. ఎవరైనా మీ నెంబర్కి ఫోన్ చేస్తే
ఇసుక్కోకుండా కూడా మీరు ఫోన్ ఎత్తి ఈ సినిమా ఆడుతుంది ఇలా రేట్ అని చెప్తారంట సార్. ఆ ఎక్స్పీరియన్స్ గురించి ప్రేక్షకుడిని మా దేవుళ్ళుగా గుర్తిస్తాను. నేను అదే అంటాను, ప్రేక్షక దేవుళ్లకు సంక్రాంతి శుభాకాంక్షలు అంటాను. వాళ్ళు వస్తేనే మేము ఈ మాత్రం నిలబడగలిగాం. మేము వాళ్ళు ఆదరణ కోరుకుంటాం. ప్రేక్షకులు వస్తే చక్కగా కూర్చోబెట్టడం, వాటర్ సదుపాయం కల్పించడం, చక్కగా నీట్ గా ఉంటాయి. ఎప్పుడు కూడా ఉన్న దాంట్లో ఉంటాయి, చక్కగా కూర్చుంటాం. ప్రేక్షకుని దేవుళ్ళుగా భావిస్తాం. వాళ్ళకి మాత్రం ఏమాత్రం అసౌకర్యం కల్పించాం. ఒకటి కూడా చెప్తాను నేను, మీ దగ్గర డబ్బులు ఉంటే టికెట్లు కొనుక్కొని తీసుకెళ్ళండి. డబ్బులు లేకపోయినా మేము టికెట్లు ఇస్తాము. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తప్పకుండా నాకు ఇవ్వండి అని. ఫస్ట్ వారం రిలీజ్ రోజు 100 రూపాయలు చేసి అమ్ముతాం. ఆ తర్వాత శుక్ర, శని, ఆదివారం దాకా 100 రూపాయలు అమ్ముతాం. ఇక సోమవారం వచ్చి 70 రూపాయలు అమ్ముతాం. రెండో వారం అయితే 50 రూపాయలు అమ్ముతాం. ఇక లాస్ట్ 2 రోజులు 30 రూపాయలు ప్రేక్షకుడికి అందుబాటులోనే ఉంటాం మేము. అందుచేతే చుట్టుపక్కల వాళ్ళంతా ఇక్కడికి వచ్చి సినిమా చూస్తుంటారు. ఒకసారి పెద్ద సినిమాలు వచ్చినప్పుడు పార్కింగ్ ఛార్జీలు కూడా తీసుకోరని అన్నాం సార్, దాని గురించి చెప్పండి సార్. 100 రూపాయలు, 150 రూపాయలు. పెద్ద సినిమా బాహుబలి లాంటి సినిమా 200 రూపాయలు బెనిఫిట్స్ తీసుకుంటాం కాబట్టి ఇక పార్కింగ్ వద్దులే అని అనుకుంటాము. మామూలు రోజువారీ అయితే మాత్రం 10 రూపాయలు తీసుకుంటాం. ఆటో అయినా, కార్ అయినా, ట్రాక్టర్ అయినా, బండి అయినా 10 రూపాయలు. సైకిల్ అయితే ఫ్రీ. ఇట్లా చేసుకుంటా పోతా ఉన్నాము. ఏది ఏమైనప్పటికీ ఈ టెక్నాలజీ ముందు మేము నిలబడలేకపోతాము. ఈ పైరసీ ఒకరిని కడితే ఇంకొకరిని అట్లా అయిపోయి రాకుండానే మళ్ళీ కంప్యూటర్స్ నిర్మాణం అని కొత్త సినిమాలు మళ్ళీ ఆల్రెడీ వచ్చేస్తాను. వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. సినిమా అయిపోయింది సపోజ్, ఇది మాకున్న నాలెడ్జ్, మా పరిజ్ఞానంలో స్టాప్ చేస్తాం. ఇది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం, సినిమా చేస్తున్నాం. ఇదేంది, ఇది స్టేటస్, ఇది కంట్రోల్, ఇది షోస్, ఎన్ని షోలు ఉన్నాయి, ఇది షెడ్యూల్, ఇది ఇంట్రెస్ట్, తర్వాత ఇది కీస్ అంటే వాళ్ళు తాళాలు ఇచ్చాయి. సపోజ్ ఇప్పుడు ప్లే చేయమంటారా, ఒక పాట చేయమంటారా? పాట చేయండి ఒక్కసారి. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వస్తాం, మా ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అఖండ ఓకే, ఇవన్నీ సినిమాలు ఇప్పుడు మీరు ఆల్రెడీ డౌన్లోడ్ ఉన్నాయి. డౌన్లోడ్ ఉన్న దాని మీద అది డెమో సాంగ్స్ అని ఉంటాయి. డెమో సాంగ్స్ అది అట్లా సాంగ్స్ చేసి వేస్తే ప్లే అయిపోద్ది. సుఖం, చాలా సుఖం. ఇప్పుడు ఏ సాంగ్స్ ప్లే అవుద్ది, మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటే ఆటోమేటిక్ ప్లే అయిపోద్దా? మనం సెలెక్ట్ చేసుకుని ఫలానా సినిమాని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఏదైతే మనకు కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ప్లే చేయాలి. సినిమా ఎట్లా ప్లే అవుతుంది, ఏం సాంగ్స్ ఎట్లా, ట్రైలర్స్ ఎట్లా, ప్రేక్షకులను ఎట్లా సంతృప్తి పరుస్తారు అని అడిగారు కదా, అందుకని మళ్ళీ ఇప్పుడు ప్లే చేస్తాం. చూడండి. ఈ వీడియో ద్వారా మీరు ప్రభుత్వానికి ఏమైనా విజ్ఞప్తి చేస్తారా? ఏదన్నా ముందు కనుక గవర్నమెంట్ వారి సహాయ సహకారాలు అందితే దీన్ని కాస్త ముందుకు తీసుకెళ్ళి ఇంకాస్త ప్రేక్షకులకి తగినట్లుగా మంచి సీట్స్, మంచి ఇంకా సౌండ్ సిస్టమ్, మెరుగైన సౌండ్ సిస్టమ్, ఏసీ కూడా కనుకుంటుంది, నాన్ ఏసీ కదా, ఏసీ కూడా ఏర్పాటు చేస్తాం. చెప్పాము, గతంలో కష్టపడ్డాం, ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు రాను వచ్చేసరికి సినిమాలు అయితే వస్తున్నాయి కానీ చూసే జనాలు అయితే తగ్గిపోయారు, బాగా తగ్గిపోయారు. ఇక దానిలో ఫస్ట్ నుంచి ఉన్నాం కాబట్టి ఏదో పండగ రోజు ఏదో పెద్ద సినిమా వచ్చింది, 10 రూపాయలు వస్తాయని ఆశతోటి మేము నడుపుతా ఉన్నాం. మేము ముఖ్యంగా కోరుకునేది ఒకటేనండి, ఏదైనా సరే గవర్నమెంట్ వారు కూడా మాకు సహకరించి మా థియేటర్ డెవలప్మెంట్ చేసుకోవడానికి కొంత లోన్ సదుపాయం కల్పించి సినిమా ఇండస్ట్రీని గుర్తించి కరెంటు అన్ని పరిశ్రమలకి సబ్సిడీ విధానం ఏ విధంగా ఇస్తున్నారో మాకు కూడా సబ్సిడీ విధానం కల్పిస్తే చాలా సంతోషపడతాం. ఈ మారుమూల ప్రాంతాల్లో కూడా థియేటర్లు, మూసేసిన థియేటర్లు కూడా మళ్ళీ మనుగడ సాధించి పూర్వ వైభవం వచ్చిందని చెప్పగలుగుతాం.